ఆకుకూరలతో చికెన్ కర్రీ. చాలా గ్రీనీగా ఉంటుంది అన్నమాట. గ్రీన్ చికెన్ కర్రీ దాని పేరు. గ్రీన్ చికెన్ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి ఫస్ట్. గ్రీన్ చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు: చికెన్, కరివేపాకు, చుక్కకూర, పాలకూర, కొత్తిమీర, సోయా ఆకు, పుదీనా, పచ్చిమిర్చి, ఆయిల్, ఉల్లికాడలు, ఉప్పు, హోల్ గరం మసాలా, ధనియాల పొడి, టమోటాలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టార్ట్ చేద్దామండి. ముందుగా చికెన్ తీసుకొని మ్యాగ్నేట్ చేస్తాం. దాంట్లో కడప కారం చూసారా, ఫస్ట్ స్టార్టింగ్ చికెన్ లో ఏం పడుతుంది? కారం. సో దట్ ఈస్ కడప అండి. ఉప్పు, కొంచెం ధనియాల పొడి, ధనియా పౌడర్, గరం మసాలా ఒక హాఫ్ స్పూన్, మొత్తం చెక్క, లవంగాలు, ధనియాలు, తర్వాత హోల్ గరం మసాలా అంతా మొత్తం వేయించి పొడిగొట్టు. ఇది కలిపి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి పక్కన. అప్పుడే అసలైన టేస్ట్ వస్తుంది. అవునండి. బాండిల్ వేడైంది, బాను ఆయిల్ వేసుకున్నాము 2 స్పూన్లు. వేడైంది బాను, ఉల్లిపాయలు వేసేసుకున్నాం. గరం మసాలా వేసుకున్నాం బాను, కొంచెం సోంపు వేసారండి. సోంపు, చెక్క, యాలకులు, లవంగం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం ఉప్పు వేస్తాము, తొందరగా వేగుతుంది. అది కొంచెం కరివేపాకు. తర్వాత సోయా కూర వేసి, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ ఉడకబెట్టేసి మిక్సీ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఇది పాలకూర, పుదీనా, గోంగూర, చుక్కకూర, తర్వాత టమోటో, పచ్చిమిరకాయ ఇవన్నీ ఉడకబెట్టేసి మిక్సీ చేసుకోవాలి. ముందుగా పాలకూర, పుదీనా 1 కప్పు, గోంగూర 1 కప్పు, అవునండి, చుక్కకూర 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిర్చి 4, టమోటాలు 2. ఇవన్నీ కలిపి ఉడకబెట్టి మిక్సీ వేయాలి. మిక్సీ చేసిన పేస్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు తర్వాత చికెన్ వేసిన తర్వాత వేయాలి. ముందు ఉల్లికాడలు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, సోయకూర, కొత్తిమీర, ఉల్లికాడలు. అది కాసేపు వేగిన తర్వాత చికెన్ వేసేయాలి. అరగంట సేపు మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేయాలి. అది కాసేపు బాగా వేగిన తర్వాత అప్పుడు పేస్ట్ వేయాలి. గ్రైండ్ చేసిన 1 కప్పు పేస్ట్, టమాటో అండ్ పచ్చిమిర్చి కూడా ఉంది. పచ్చిమిర్చి ఇస్ దేర్. దీన్ని మళ్ళీ కలిపేసేయాలి. దీనికి బాగా పట్టాలా? బాగా పట్టాలి. బాగా పట్టిన తర్వాత వాటర్ పోసి 1 కప్పు వాటర్ పోసి 1 కప్పు చికెన్ ఉడకడానికి. ఇప్పుడు ఈ చికెన్ ని 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిందో లేదో చూద్దాం బాను. ముద్దేసి ఉడికిపోయింది. కొత్తిమీర ఇది పైన వేసేసుకొని దించేద్దాం. ఇది కొంచెం బాగా స్మెల్ వస్తుంది కదా, మంచిగా కొత్తిమీర వేసి దించేద్దాం. అయిపోయింది బాను. ఇంకా బౌల్లోకి తీసుకుందాం. ఏం కాదు. ఎగ్గుతో కొంచెం గార్నిష్ చేద్దాం. ఇది మీరే చేశారా? ఇది రైల్వే కోడరు చిలుక, చాలా అందంగా ఉంది. ఇది ఎగ్, ఇది పొటాటో కాదు, దోసకాయ, చిన్న దోసకాయ. ఇది ఎగ్, ఇది దోసకాయ, కూర దోసకాయ. ఇది కూడా తినేయచ్చు. బాగుంది. మొత్తాన్ని దానికి ఒక ఇల్లు తయారు చేశారు మీరు. అంటే గ్రీన్ కదా, అంత గ్రీన్ గా ఉండాలని. వండడం ఒకటే కాదండి, వడ్డించడం కూడా తెలిసి ఉండాలి. గ్రీన్ చికెన్ కర్రీ రెడీ బాను. చపాతీ తింటే చాలా బాగుంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కదా. మీరు రుచి చూసి చెప్పండి. ఏముందిరా నా సామిరంగా, సూపర్ ఉందండి. మరి ఏమనుకున్నారు కడపలంటే? ఫుల్ కారం దట్టించాను, అయినా కూడా ఎంత సాలిడ్ గా ఉందంటే చెప్పలేను. వెరీ టేస్టీ అండ్ వెరీ వెరీ హెల్దీ అండి. ఆయిల్ చాలా తక్కువ వేశారు,
చాలా జ్యూసీగా ఉంది. ఆ గ్రీన్ లీవ్స్ అన్నీ, ఆకుకూరలు అన్నీ చక్కగా ఉడికి చికెన్కి పట్టి, దానికి ముందే మీరు చికెన్ని మసాలాలో మ్యారినేట్ చేశారు. వెరీ టేస్టీ. సో గ్రీన్ చికెన్ కర్రీ తయారు చేసే విధానం మరొకసారి చెప్తున్నా. గ్రీన్ చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, పాలకూర, చుక్కకూర, పుదీనా, కొత్తిమీర, ఉల్లికాడలు, సోయకూర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, గరం మసాలా, నూనె, కొబ్బరి పొడి. గ్రీన్ చికెన్ కర్రీ తయారు చేసే విధానం: చికెన్కి కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి కలిపి అరగంట సేపు మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక మూకుడు వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, సోంపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కరివేపాకు, సోయకూర, కొంచెం కొత్తిమీర వేయించి మ్యారినేట్ అయిన చికెన్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పాలకూర, పుదీనా, గోంగూర, చుక్కకూర, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, టమాటోలు కాసేపు ఉడకబెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్నటువంటి చికెన్లో వేసి కాస్త నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికిన చికెన్ని గార్నిష్ చేసుకుంటే చపాతీతో తినడానికి గ్రీన్ చికెన్ కర్రీ రెడీ. ఆయిల్లో వేసేయడమే. ఓకే. ఎగ్ బ్రెడ్ బజ్జీ.